హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎస్ఏ 250 స్టాండర్డ్ గురించి తెలుసుకుందాం. టైటిల్ వచ్చేసి కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్. అసలు ఈ స్టాండర్డ్లో మనం ఏమేమి నేర్చుకుంటామో చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటర్, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్, తర్వాత ఆడిట్ ప్రొసీజర్స్ when నాన్ కంప్లయన్స్ is identified or suspected, అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ఐడెంటిఫైడ్ అండ్ సస్పెక్టెడ్ నాన్ కంప్లయన్స్, అండ్ ఫైనల్గా డాక్యుమెంటేషన్. ఫస్ట్ టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిటర్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిటర్లో ఫస్ట్ మనం సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయాలి. రిగార్డింగ్ దేని గురించి అంటే కంప్లైంట్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఎలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వాటి ఎఫెక్ట్ డైరెక్ట్గా ఎఫ్ఎస్లో ఉన్న మెటీరియల్ అమౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్ మీద ఉండొచ్చు. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఆడిట్ ప్రొసీజర్స్ మనం పర్ఫామ్ చేయాలి. దేని గురించి అంటే ఏదైనా నాన్ కంప్లైన్స్ విత్ అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని ఐడెంటిఫై చేసేకి. ఎలాంటి అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వాటి ఎఫెక్ట్ ఎఫ్ఎస్ మీద మెటీరియల్ అయ్యుండొచ్చు, 100% అయితే కాదు. అండ్ ఫైనల్గా ఏదైనా నాన్ కంప్లైన్స్ ఐడెంటిఫై చేసినా లేకపోతే ఏదైనా నాన్ కంప్లైన్స్ ఉండొచ్చు అని మనం అనుకున్నా అలాంటప్పుడు అప్రోప్రియేట్గా రెస్పాండ్ అవ్వమని ఈ స్టాండర్డ్ మనకి ఆబ్జెక్టివ్ ఇస్తుంది. సెకండ్ టాపిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్లో మనం ఫస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో జనరల్గా నార్మల్ కంపెనీస్లో ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే మేనేజ్మెంట్ విత్ ద ఓవర్ సైట్ ఆఫ్ టీసీడబ్ల్యూజీ. ఇది వాళ్ళ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఒకవేళ లార్జర్ ఎంటిటీస్లో అయితే దీని రెస్పాన్సిబిలిటీ మనకు సపరేట్గా ఒక ఇంటర్నల్ ఆడిట్ కమిటీ కానీ ఫంక్షన్ కానీ లేకపోతే ఒక కంప్లైన్స్ ఫంక్షన్ కానీ ఉంటాయి. సో వాటి రెస్పాన్సిబిలిటీ అనమాట. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్లో మన సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ టు ప్రివెంట్ అండ్ డిటెక్ట్ ది నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్. సో ఇక్కడ ఏంటంటే మనం పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఎందుకంటే నాన్ కంప్లైన్స్ని ప్రివెంట్ చేసేకి, లేదు ఒకవేళ ఆల్రెడీ నాన్ కంప్లైన్స్ ఉంటే మనం డిటెక్ట్ చేసి కరెక్ట్ చేసుకునేకి. సో దీంట్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్లో మన ఎంటిటీకి అప్లై అయ్యే అన్ని సిగ్నిఫికెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంటంటే మన మీద ఏదైనా నాన్ కంప్లైంట్స్ ఉన్నాం ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వాటి రికార్డ్స్ అన్నీ మనం మెయింటైన్ చేయాలి. తర్వాత మనం లీగల్ రిక్వైర్మెంట్స్ని మానిటర్ చేయాలి. సో మనం అన్నీ మానిటర్ చేయలేం కాబట్టి మనం ఫస్ట్ ఒక లీగల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ లీగల్ ప్రొసీజర్స్కి తగ్గట్టు మన ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా ఈ లీగల్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు డెవలప్ చేసి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో మనం ఏంటంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది డెవలప్ చేసి పబ్లిష్ చేయాలి అందరికీ, మన ఎంప్లాయీస్ అందరికీ. సో ఆ ఎంప్లాయీస్కి మనం అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనం ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి. తర్వాత మనం అప్పుడప్పుడు మానిటర్ చేయాలి ఎంప్లాయీస్ ఎలా కంప్లై అవుతున్నారు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్తో అని. తర్వాత ఎవరైనా నాన్ కంప్లై అయితే ఆ ఎంప్లాయీస్కి మనం అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి ఆ ఎంప్లాయీస్ మీద. మన థర్డ్ టాపిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆడిటర్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆడిటర్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఎంటిటీకి ఏమేమి లీగల్ అండ్ రెగ్యులేటరీ లాస్ ఆర్ ఫ్రేమ్వర్క్ అప్లై అవుతాయో ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎంటిటీ ఆ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని ఎలా కంప్లై అవుతుందో మనం తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఎలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ మన ఎఫ్ఎస్లో ఉన్న మెటీరియల్ అమౌంట్స్ అండ్ డిస్క్లోజర్స్లో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందో డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందో వాటి రిలేటెడ్ మనం సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయాలి. ఇది మన సెకండ్ రెస్పాన్సిబిలిటీ. థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం కొన్ని స్పెసిఫిక్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్తో నాన్ కంప్లైన్స్ ఉందో లేదో తెలుసుకునేకి. ఎలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వాటి ఎఫెక్ట్ ఎఫ్ఎస్ మీద మెటీరియల్ అయ్యి ఉండొచ్చు, 100% అయితే కాదు. సో ఏమేమి మనం స్పెసిఫిక్ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తామంటే మనం మేనేజ్మెంట్ని ఎంక్వైరీ చేస్తాం అన్ని లాస్ అండ్ రెగ్యులేషన్స్తో కంప్లై అవుతున్నారా లేదా, లేకపోతే మనము రిలవెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ కానీ లైసెన్సింగ్ అథారిటీస్ని కానీ మనం ఇన్స్పెక్ట్ చేసి మనం అడుగుతాం, మనం తెలుసుకుంటాం. మన ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనేది మెయింటైన్ చేయాలి. సో ప్రొఫెషనల్ స్కెప్టిసిజంలో మనం ఎప్పుడు మెయింటైన్ చేయాలంటే మనం అదర్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా మనకు ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ నాన్ కంప్లైన్స్ ఉంది లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనిపించినప్పుడు మనం అలర్ట్గా ఉండాలి, మన ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి, మేనేజ్మెంట్ నుంచి కానీ టీసీడబ్ల్యూజీ నుంచి కానీ తీసుకోవాలి. దేని గురించి అంటే వాళ్ళకి తెలిసిన నాన్ కంప్లైన్సెస్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి అండ్ వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎఫ్ఎస్లో కన్సిడర్ చేశారా లేదా అనేది కూడా మనం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. సో ఇక్కడితో మనకి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. సో మనం ఆబ్జెక్టివ్స్ కంప్లీట్ చేసాము, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసాము, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆడిటర్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఆడిటర్కి
నిజంగా ఒక నాన్ కంప్లైన్స్ ఐడెంటిఫై చేశాడు. ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ ఏమేం చేయాలి, ఒక ఆడిటర్ ఏం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం అబ్టైన్ చేయాలి. ఏం అబ్టైన్ చేయాలంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద యాక్ట్. ఆ నాన్ కంప్లైన్స్ యొక్క నేచర్ ఏందో మనం తెలుసుకోవాలి. తర్వాత సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఎందుకు ఎందుకు ఇలా జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకున్న తర్వాత మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా అబ్టైన్ చేయాలి. దీని ఎఫెక్ట్ మన ఎఫ్ఎస్లో ఎంతవరకు ఉండొచ్చు అని. సో ఇది మనం అబ్టైన్ చేశాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మేనేజ్మెంట్ టీసీడబ్ల్యూజీ దగ్గరికి వెళ్ళి మనం డిస్కస్ చేయాలి. ఒకవేళ వాళ్ళు మనకు సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, లీగల్ అడ్వైస్ తీసుకుందాం. లేదు మనకు అసలు సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, మనం అడిగినా దొరకలేదు, మనం ట్రై చేసినా దొరకలేదంటే మనం ఒపీనియన్ మోడిఫై చేసుకోవడమే. నెక్స్ట్ రిపోర్టింగ్ ఆఫ్ నాన్ కంప్లైంట్స్. మనం నాన్ కంప్లైంట్స్ ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం రిపోర్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ మనం ఎవరెవరికి రిపోర్ట్ చేస్తామంటే రిపోర్టింగ్ టు టీసీడబ్ల్యూజీ, రిపోర్టింగ్ ఇన్ ఆడిటర్స్ రిపోర్ట్ అండ్ రిపోర్టింగ్ టు రెగ్యులేటరీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. ఫస్ట్ మనం రిపోర్టింగ్ టు టీసీడబ్ల్యూజీ. సో టీసీడబ్ల్యూజీకి మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలంటే టీసీడబ్ల్యూజీ ఈ నాన్ కంప్లైంట్స్లో ఇన్వాల్వ్ అయిందా లేదా చూడాలి. ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఆ నాన్ కంప్లైంట్స్ అనేది ఇంటెన్షనల్ అయినా అన్ఇంటెన్షనల్ అయినా మనం టీసీడబ్ల్యూజీకి ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. లేదు ఒకవేళ టీసీడబ్ల్యూజీ నాన్ కంప్లైంట్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అథారిటీ ఉంటే వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. లైక్ ఆడిట్ కమిటీ కానీ లేకపోతే సూపర్వైజరీ బోర్డు కానీ. అసలు హయ్యర్ అథారిటీ లేదు అనుకున్నప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఆడిటర్ రిపోర్ట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒకవేళ నాన్ కంప్లైంట్స్ అనేది ఎఫ్ఎస్లో మనకు మెటీరియల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంటే మనం ఒపీనియన్ అనేది క్వాలిఫైడ్ కానీ అడ్వర్స్ ఒపీనియన్ కానీ ఇవ్వాలి. ఒకవేళ మనకి మేనేజ్మెంట్ అనేది మనల్ని ఆపుతుంది, మనకి సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయనీయకుండా రిగార్డింగ్ నాన్ కంప్లైంట్స్, అప్పుడు మనం క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తాము. ఒకవేళ ఈ నాన్ కంప్లైంట్స్ అనేది సర్కమ్స్టాన్సెస్ వల్ల జరిగింది కానీ మేనేజ్మెంట్ వల్ల తప్పేమీ లేదు అనుకున్నప్పుడు మనము ఆ నాన్ కంప్లైంట్స్ యొక్క ఇంపాక్ట్ మన ఆడిటర్ ఒపీనియన్ మీద ఎంత చూపిస్తుందో మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫైనల్గా మనం రిపోర్టింగ్ టు రెగ్యులేటరీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. సో ఇక్కడ ఏంటంటే ఆడిటర్ అనే వాడికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏమైనా నాన్ కంప్లైంట్స్ ఐడెంటిఫై చేసినప్పుడు రిపోర్ట్ చేయాలి అన్నప్పుడు తను పక్కా రిపోర్ట్ చేయాలి రెగ్యులేటరీ అథారిటీస్కి. లాస్ట్ స్టెప్ డాక్యుమెంటేషన్లో మనం ఏమేమి డాక్యుమెంట్ చేస్తామంటే ఏమేమైతే లాస్ అండ్ రెగ్యులేషన్స్ని మన ఎంటిటీ నాన్ కంప్లై అయిందో వాటి గురించి, అండ్ మనం మేనేజ్మెంట్తో కానీ అవుట్ సైడ్ పార్టీస్తో కానీ ఏమైనా డిస్కషన్స్ మనం చేస్తుంటే వాటిని డాక్యుమెంట్ చేస్తామన్నమాట. సో లాస్ట్గా ఒక అడిషనల్ టాపిక్, ఇండికేటర్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్. ఇండికేటర్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అంటే ఇవి ఉంటే దేర్ ఈజ్ ఏ హై ఛాన్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం పేమెంట్స్ రిలేటెడ్ చూద్దాం. పేమెంట్ టు అన్స్పెసిఫైడ్ సర్వీసెస్ ఆర్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదంటే ఏదన్నా అన్యూజువల్గా క్యాష్ పేమెంట్స్ చేసినా, లేకపోతే ఏదైనా లీగల్ ఫీజ్కి అన్యూజువల్ పేమెంట్స్ చేసినా, లైక్ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ పేమెంట్స్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ప్రాపర్ ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్ లేకుండా మనకి పేమెంట్స్ జరిగినా, ఇవన్నీ మనకి ఇండికేటర్ అనమాట. నెక్స్ట్ సేల్స్ అండ్ పర్చేస్ రిలేటెడ్, ఏదైనా ఎక్సెసివ్ సేల్స్ కమిషన్ మనం మార్కెట్ లెవెల్ కంటే ఎక్కువ పే చేసినా, లేకపోతే పర్చేజెస్ అనేవి మనం మార్కెట్ లెవెల్కి అబోవ్ ఆర్ బిలో సిగ్నిఫికెంట్గా మనం పే చేసినా, లేకపోతే పర్చేస్ అనేవి ఒక కంట్రీ నుంచి తీసుకొని పేమెంట్స్ అనేవి అనదర్ కంట్రీకి మనం పంపిస్తున్నా, ఇవన్నీ మన ఇండికేటర్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్, ఏదన్నా అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేసినా, లేకపోతే అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ మన ట్యాక్స్ హెవెన్లో రిజిస్టర్ అయిన కంపెనీస్తో చేసినా కూడా ఇండికేటర్ ఆఫ్ నాన్ కంప్లైన్స్. ఫైనల్గా అదర్స్, ఏదన్నా మనకు రెగ్యులేటర్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా, లేకపోతే మీడియాలో మన కంపెనీ గురించి ఏదైనా అడ్వర్స్ కంటెంట్ ఇట్లా చెప్తున్నా కానీ ఇవన్నీ మనకి నాన్ కంప్లైన్స్కి ఇండికేటర్స్ అనమాట. మీకు కానీ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.